హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయిపోయింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ప్రస్తుతం రామోజీరావు గారి వయసు 88 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు గారు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఇక రామోజీరావు గారు చిన్న రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న జన్మించారు. వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మల పుత్ర వాత్సల్యమే రామోజీరావు. చిన్నతనం నుంచి ఆయనకు సాహిత్యం పట్ల అభిరుచి అబ్బింది. ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ గుడివాడలో BSc గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తనకు తెలిసిన పరిచయస్తులతో అడ్వర్టైజింగ్ రంగంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఢిల్లీలో ఓ ప్రముఖ ప్రకటన రంగ సంస్థలో ఆర్టిస్ట్ గా జీవిత ప్రస్థానాన్ని సాగించి అంచెలంచెలుగా ఎదిగారు రామోజీరావు గారు. 3 సంవత్సరాలు అలా పనిచేసి హైదరాబాద్ కి వచ్చి వ్యాపారం చేసేందుకు సంకల్పించారు. ఆ తర్వాత ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ ఇలా అనేక రంగాల్లో తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన ఆకస్మిక మరణంతో యావత్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. మీడియా సంస్థలన్నీ మూగబోయాయి. ఏదేమైనా ఆయనని కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి అలాగే అభిమానులకు ఇది దురదృష్టకరమైన వార్త అని చెప్పొచ్చు. రామోజీరావు గారి ఆత్మ శాంతించాలని మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అనే కమెంట్ లో నివాళులర్పించండి ఫ్రెండ్స్. మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.